బెంగళూరు ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరి వినుకొండలో హత్య గావించబడిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏమండి, నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నానండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, గత 5 ఏళ్లలో మీరు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? మీరు ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు? మీరు ఉండాల్సింది ఎక్కడ? మీరు ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన వ్యక్తి ఒక పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి ఆ నియోజకవర్గంలో ఇప్పుడున్న ప్రస్తుత వర్షాకాలం యొక్క ఈ ప్రభావంలో వాగులు వంకలు వరదలతో పొంగి పంట నాశనాలు అవ్వడానికి కానీ లేదంటే ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే వారి సమస్యల మీద నువ్వు ఎక్కడికక్కడ పరిస్థితులు చూసుకోవాల్సిన పరిస్థితుల్లో నువ్వు ఉండాల్సిన వాడివి వెళ్ళి బెంగళూరు రాయల్ ప్యాలెస్లో రాయల్గా బతుకుతా ఉన్నావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి సరే వెళ్ళావు, అయిపోయింది. మరి నిన్న వినుకొండలో హత్య అవ్వగానే ఇమ్మీడియట్గా పరిగెత్తుకొచ్చేస్తున్నావు అంటే తండ్రి శవంతో పుట్టినటువంటి నీ పార్టీలో నీతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ శవ రాజకీయాలకే సిద్ధంగా ఉంటారా? అంటే శవం లేకపోతే మీకు బ్రతుకు గడవదా? తండ్రి శవం అడ్డు పెట్టుకున్నావు, బాబాయ్ శవం అడ్డు పెట్టుకున్నావు. అలాగే నిన్నగాక మొన్న కూడా ఈ ఎలక్షన్ టైంలో జరిగినటువంటి గొడవల్లో పిన్నెల రామకృష్ణారెడ్డిని చట్టబద్ధంగా పోలీసులు అరెస్ట్ చేస్తే వాడేదో పెద్ద దేశోద్ధారకుడిలాగా స్వాతంత్ర సమరయోధుల్లాగా వాడిని పలకరించడానికి నెల్లూరు జైలుకు పోయావు. అంటే నిన్న ఇప్పుడు ఈరోజు వినుకొండ బయలుదేరి మళ్ళీ ఈ హత్య జరిగినటువంటి వ్యక్తులను పరామర్శించడానికి వస్తున్నావు. ఒరే చంపినోడు చచ్చినోడు ఇద్దరు నీ పార్టీ వాళ్ళే కదయ్యా. నువ్వు ఎందుకు మళ్ళీ మా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దీన్ని మా వైపు తిప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మీరు ప్రతి ఒక్కటి ప్రూఫ్తో సహా ఉంది. వాళ్ళు వైసీపీ కార్యకర్తలే, వాళ్ళు బొల్ల బ్రహ్మనాయుడు గారి అనుచరులే. దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా వాళ్ళని ఇలా మర్డర్ చేశారు. ఎవడు చెప్తాడే? అంత పని ఎవడుకుంది, అంత ఖాళీ ఎవడుకుంది? అరే రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ వెనకబడిపోయింది, దీన్ని ఎట్లా సరిదిద్దుకోవాలని చెప్పి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పురంధేశ్వరి గారు కానీ మా కూటమి ప్రభుత్వం మేము దిద్దుబాటు చర్యలు చేసుకుంటూ ఉంటే మీరు చేసినటువంటి పనికిమాల చర్యల్ని మీరు మా మీద ఈ రకమైనటువంటి బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఏంటండి? ఖచ్చితంగా శవ రాజకీయాలకు పుట్టింది పేరు వైఎస్ఆర్సీపీ. ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి శవం చూస్తే పండగ, శవం చూస్తే శవం ఎత్తిపోయి పొంగిపోతాడు. ఆయనకి ఎంతసేపు ఎక్కడ శవాలు కనబడతాయి, ఎవడింటికి వెళ్ళి ఓదార్పు యాత్రలు చేద్దాం, ఎవరిని బొగ్గలు నిమురుదాం, ఇదే తప్ప రాష్ట్రానికి నేను గత 5 ఏళ్ళలో ఏం చేయపోబట్టే ప్రజలు నన్ను చెప్పుతో కొట్టట్టు నన్ను ఓడించారు, నేను ఎక్కడి నుంచి బుద్ధి తెచ్చుకోవాలి, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలని ప్రజానాయకుడిగా ముందుకురా. ఏమో రేపు రాబోయే 5 ఏళ్లలో నువ్వు నీ యొక్క పనితీరు నచ్చో లేకపోతే నీ యొక్క వ్యవహార శైలి నచ్చో రాష్ట్ర ప్రజలు నేను ఇంకా దగ్గర చేసుకుంటారేమో. అలా ఆలోచించవయ్యా. రాజ్యాంగబద్ధంగా నీకు ఏది చేత అవదు. నీకు తెలిసిందల్లా రౌడీ రాజకీయం, శవ రాజకీయం, ఓదార్పు రాజకీయం. నీ బతుకంతా ఇంతే. నువ్వు మారో. రాబోయే 20 ఏళ్ళు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటం ఖాయం, ఈ రాష్ట్ర అభివృద్ధి జరగడం ఖాయం. అమరావతి, పోలవరం 2 కళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఆ రెండింటిని ఏపీ అనే కాన్సెప్ట్ పెట్టుకొని చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలు తద్వారా అభివృద్ధి చెందడం ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్రంలో వరుస దాడుల దృష్ట్యా టీడీపీ వాళ్ళే ఈరోజు వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారని చెప్పి, క్రైమ్ రేట్ పెరిగిపోయిందని చెప్పి, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్న తరుణం. అసలు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మీరే విధంగా రియాక్ట్ అవుతారు? ఈ రోజున చూసుకుంటానండి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఒక 50 రోజులు సుమారుగా కావస్తూ ఉంది. ఈ 50 రోజుల్లో రాష్ట్రం మొత్తం మీద ఎన్నో కొన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడో ఏదో మూలన లా అండ్ ఆర్డర్ని దెబ్బతీయడానికి, క్రైమ్ రేట్ని పెంచడానికి, అలాగే రాష్ట్రంలో కొత్తగా ఇప్పుడే పెట్టుబడులు పెడతానికి సిద్ధంగా అవుతున్నటువంటి వ్యాపారవేత్తలను కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ, అలాగే కంపెనీల ఓనర్స్ని కానీ వీళ్ళందరినీ కూడా రాష్ట్రం మీద ఒక క్రైమ్ ముద్ర వేయడానికి సిద్ధంగా కొంతమంది వ్యక్తులు కుట్ర పని జరుగుతుందేమోనని చెప్పి ఈరోజు సాధారణ ప్రజలైతే అనుకుంటా ఉన్నారండి. ఎందుకంటే నిన్న మనం చూసుకుంటే పల్నాడులో జరుగుతున్నటువంటి, వినుకొండలో జరుగుతున్నటువంటి గొడవలో కంప్లీట్గా అది 2 పార్టీల మధ్య వైరం అయితే ఖచ్చితంగా కాదు. ఇది 2 వ్యక్తుల యొక్క పర్సనల్ గొడవలు. వాళ్ళు ఒకరి మీద ఒకరు ప్రతీకార గొడవలు జరిగి అలా హత్యలు చేసుకునేదాకా జరిగిందని చెప్పేసి ఆ జిల్లా ఎస్పీ గారే చాలా క్లియర్ కట్గా చెప్పారండి, పూర్తిస్థాయి విచారణ జరిపించి. దీన్ని 2 పార్టీల మీదకి రుద్దే ప్రయత్నం అయితే జరిగి తద్వారా ఈ రాష్ట్రంలో రాజకీయంగా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. రేపు మన స్టేట్లో ఈ స్టేట్లో మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు చేస్తే ఎక్కడైనా లాస్ అయిపోతామని చెప్పి కంపెనీ యజమానులు, ఇండస్ట్రియల్ యజమానులు భయపెట్టే ధోరణిలో అయితే ఉందని చెప్పేసి ప్రజలైతే అనుకుంటున్నారండి. సార్, ముఖ్యంగా ఇది వినుకొండ ఈ హత్య కేసు విషయం గురించి కూడా టీడీపీ వ్యక్తి అతను అని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. మా రాష్ట్రాన్ని కాపాడండి, గవర్నరు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతూ ఉన్న పరిస్థితి ఏంటి సార్, ఎలా చూడొచ్చు? ఏమండి,
ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే వ్యక్తి చంపబడ్డాడో, ఎవరైతే వ్యక్తి హత్య చేశాడో వాళ్ళిద్దరి మీద పూర్తి స్థాయి విచారణ జరిపిస్తే వారిద్దరూ కూడా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు అనుచరులండి. ఆ రోజుల్లో వైసీపీ ప్రభుత్వంలో గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు కూడా భాగస్వాములే, వారు కూడా ఆ పార్టీలో తిరిగిన వాళ్ళే, ఆ ఎమ్మెల్యే గారిని అనుచరులే. అలాగే వాళ్ళిద్దరి మధ్య 1 సంవత్సరం క్రితం జరిగినటువంటి ఒక ఫ్యామిలీ గొడవల్లో వాళ్ళకు గొడవలు జరిగి ఒకరి ఆస్తులు ఒకరు ధ్వంసం చేసుకొని, ఒకరి వాహనాలు ఒకరు ధ్వంసం చేసుకొని, ఒకరి మీద ఒకరు ప్రతీకారం పెంచుకొని సమయం కోసం ఎదురు చూస్తా గత 2 రోజుల క్రితం జరిగినటువంటి ఈ హత్యలో ఆ వ్యక్తి హత్యగా ఉంచబడ్డాడు. దీంట్లో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. అలాగే చంపిన వ్యక్తితో చావబడిన వ్యక్తితో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కారు. వాళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మనుషులే. ఇది ఎక్కడా కూడా రాజకీయ దృక్కోణంలో చూడొద్దని చెప్పేసి జిల్లా ఎస్పీ గారు మనకి ప్రజలకు చెప్తా ఉన్నారు, పార్టీలకు చెప్తా ఉన్నారు. కాబట్టి ఏంటంటే దీని వైసీపీలో ఈ మధ్య ఓడిపోయి ఖాళీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, నాయకులు వాళ్ళందరూ కూడా ఆ మకిలిని తెలుగుదేశం పార్టీకి రుద్ది తెలుగుదేశం పార్టీ యొక్క ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉందండి. రాష్ట్రంలో ఎక్కడో ఏదో చోట ఇలాగా కార్యకర్తల మీద గొడవలంటూ, లేకపోతే నాయకుల మీద దాడులంటూ ఇవన్నీ చేస్తా నిన్న కూడా జరిగిందండి. పొంగనూరులో జరిగిన గొడవ. పొంగనూరులో కూడా ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాళ్ళు ఎక్కడా కూడా బరితెగించి దాడులు చేయలేదు. తెలుగుదేశం పార్టీ నాయకుల ముసుగులో, కార్యకర్తల ముసుగులో వాళ్ళ మనుషులే వాళ్ళు వాళ్ళ వాహనాల మీద, అలాగే ఆ రెడ్డప్ప గారి ఇంటి మీద దాడులు చేసి వాటిని ఆ యొక్క మకిలిని తెలుగుదేశం పార్టీ కేడర్ ఖండించే ప్రయత్నం జరుగుతుంది తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా నిస్వార్థంగా ఉండేవాళ్ళు, అలాగే చాలా సమయంలో పాటించేవాళ్ళు, క్రమశిక్షణతో మెలిగేవాళ్ళని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇదంతా కూడా రెడ్ బుక్ అరాచకాలు, రెడ్ బుక్లో పేర్లు నోట్ చేసుకుని ఈరోజు కావాలని కక్షపూరితంగా వైసీపీ నాయకుల మీద, ఇళ్ల మీద దాడులు చేస్తున్నారని చెప్పి మిథున్ రెడ్డి మాట్లాడడం ఎలా చూడొచ్చు సార్? ఏమండి, రెడ్ బుక్ సబ్జెక్ట్కి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దారుణాలకి ఎక్కడా ఏ విధమైన సంబంధం లేదండి. రెడ్ బుక్ అనేది ఎవరైతే అరాచకాలు చేశారో, ఎవరైతే విధి విధానాలు తప్పి ప్రవర్తించారో అది నాయకులకి, ఎమ్మెల్యేలకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారమే తప్ప సాధారణ ప్రజలకో, సాధారణ కార్యకర్తలకో, సాధారణ నాయకులకో ఇది ఎక్కడా వర్తించదండి. రెడ్ బుక్లో కూడా నారా లోకేష్ గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఎవరైతే వాళ్ళు చేయాల్సిన పనులు సక్రమంగా చేయకుండా అవినీతికి, అధర్మం వైపు నిలబడి పనులు చేశారో వాళ్ళందరి నుంచి మేము సంజాయిషి కోరి వాళ్ళు చేసిన తప్పులకి యాజ్ పర్ లీగల్గా, యాజ్ పర్ రాజ్యాంగబద్ధంగా వారికి శిక్ష ఏదైతే ఉందో అదంతా కూడా చట్టబద్ధంగా వ్యవహరిస్తామని చెప్పారు. కానీ కత్తులతో పొడి చేస్తామనో, ప్రాణాలు తీసేస్తామనో ఎక్కడా కూడా నారా లోకేష్ గారు చెప్పలేదు. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైఖరికి విరుద్ధం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆఖరిగా పేరు నాని గారు కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు, 3 పార్టీల అధినాయకులు ముసుగు రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఎలా చూస్తారు? కొంతమంది పాలేరు వెధవులకి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి. ఎవడండి పేరు నాని? ఎవడాడు? ఆడు ఎంతసేపు నువ్వు నీ బందర్లో ఏ అభివృద్ధి ఉందో చెప్పవయా, లేకపోతే నీ శాఖలో ఏం అభివృద్ధి చెప్పవయా అంటే పవన్ కళ్యాణ్ గారికి 3 వెళ్ళాలంటాడు. లేకపోతే మా కాపులలో పుట్టినట్టు పవన్ కళ్యాణ్ ఇలా చేశాడంటాడు. ఒరే సన్నాసి, ఎక్కడైనా మారండి. ఇప్పుడు మీ ఊరు ఏది అంటే డైరెక్ట్గా చెప్పడం నేర్చుకోవాలి. కానీ మా నాన్న ఆ ఊర్లో పుట్టాడు, మా తాత ఈ ఊర్లో పుట్టాడు, నేను ఎక్కడో ఉన్నాను, ఇది కాదు చెప్పాల్సింది. అలాగే మీకు డొంక తిరుగుడు మాటలే తప్ప, పనికిమాలినటువంటి అర్ధరహితమైన విమర్శలే తప్ప మీకు ఏది చేత కాదు, మీ వల్ల ఏది కాదు. మీలాంటి బఫూన్ లాంటి వ్యాఖ్యలు పట్టించుకునే టైము మా కూటమి నాయకులకు ఎక్కడా లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.